మైక్రో హ్యాబిట్స్ అంటే 1 లేదా 2 నిమిషాల్లో మీరు చేయగలిగే టైనీ యాక్షన్స్. మీరు రోజు ఎక్సర్సైజ్ చేయడానికి, మెడిటేషన్ చేయడానికి, లేదా మహాభారత గ్రంథం చదవడానికి, ఇలా కొన్ని మంచి పనులు చేయాలంటే టైం కేటాయించుకోవాలి. ఆ ఆలోచన రాగానే మన మైండ్ చాలా ఎక్స్క్యూజెస్ చెప్తుంది. ఎందుకంటే రోజు 100 పనులతో మనం బిజీగా ఉంటాం కాబట్టి. అయితే మీ షెడ్యూల్ పాడకుండా, మీరు వాటి కోసం టైం కేటాయించకుండా మైక్రో హ్యాబిట్స్ని తెలివిగా మన జీవితంలో ఇరికించాలి. చదవటానికి టైం లేకపోతే పడుకునే ముందు ఒకే ఒక పేజీ చదివి పడుకోండి. మెడిటేషన్ చేసే టైం లేనప్పుడు ఉదయం మీరు కాఫీ తయారు చేసుకునే టైంలో కాఫీ బ్రూ అవుతుండగా ఒక 30 సెకండ్స్ మీరు డీప్ బ్రీతింగ్ చేయొచ్చు. ఇలాంటి బేబీ స్టెప్స్ చేయడం చాలా ఈజీ. ఈ మైక్రో హ్యాబిట్స్ ఆర్ వెరీ స్మాల్. మీ డైలీ లైఫ్లో అవి ఇన్విజిబుల్. మీకు నావల్ రాసే టైం లేకపోతే రోజుకి ఒకే ఒక్క సెంటెన్స్ రాయండి. ఆ ఒక్క సెంటెన్స్ తర్వాత మీతో పుస్తకం రాసేలా చేస్తుంది. మీకు లైఫ్లో చాలా బిగ్ గోల్స్ ఉంటాయి, అవి చేయలేకపోతున్నామే అని మీరు గిల్ట్ ఫీల్ అవుతారు. ఈ మైక్రో హ్యాబిట్స్ గిల్ట్ ఫ్రీ. మీరు చేయాలనుకున్న పెద్ద హ్యాబిట్ని సైజ్ తగ్గించి మీ డైలీ లైఫ్లో ఒక చిన్న యాక్షన్గా మార్చండి. జిమ్కి వెళ్ళే టైం లేకపోతే స్నానం చేసే ముందు 5 పుషప్లు చేసేయండి. లేదా ఫోన్ మాట్లాడుతూ 1 నిమిషం గోడకు చేసేయండి. ఏ పనిలో ఉన్నా మధ్యలో మీరు నీళ్లు తాగుతుంటే హైడ్రేషన్ అయిపోద్ది. మీ మైండ్లోకి ఏదైనా కోట్ వస్తే చిన్న పేపర్ మీద రాసి మీ ఫ్రిడ్జ్కి స్టిక్ చేయండి. నెల తర్వాత మీ ఫ్రిడ్జ్ నిండా బోర్డు కోట్స్ కనబడతాయి. ఇంట్లో పనికిరాని వస్తువు రోజుకు ఒకటి తీసి అవతల పడేయండి. అది మీ ఫ్రిడ్జ్లో ఉన్న యోగర్ట్ కావచ్చు, ప్లాస్టిక్ బ్యాగ్ కావచ్చు. ట్రైన్లో లేదా ఆటోలో ఉన్నప్పుడు ఓపెన్ చేసి రోజు కొత్త విషయం తెలుసుకోవచ్చు. రోజుకి ఒకే ఒక్క స్పానిష్ వర్డ్ నేర్చుకోండి. ఏడాది తర్వాత మీరు స్పానిష్ సినిమా చూస్తుంటే కొన్ని డైలాగ్స్ మీకు అర్థమైపోతుంటాయి. ఉదయం లేవగానే మొబైల్ చేతిలోకి తీసుకునే లోపు కేవలం 30 సెకండ్స్ బెడ్ మీద స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. మైక్రో హ్యాబిట్స్ అనేవి ప్లాంటింగ్ సీడ్స్ ఇన్ యువర్ గార్డెన్. ఒక మంచి విత్తనాన్ని అలా మీ గార్డెన్లోకి ఇసిరేయండి. అదే రేపు పెద్ద చెట్టుతో తయారవుద్ది. మైక్రో హ్యాబిట్స్ ప్రాక్టీస్ చేయడానికి మీకు విల్ పవర్ అక్కర్లేదు, ఒక కోచ్ అక్కర్లేదు, మోటివేషన్ అక్కర్లేదు. బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి మీరు అద్దంలో చూసుకుంటూ ఒకే ఒక స్టెప్ వేయండి చాలు. ఈ అలవాటు వల్ల రేపు పొద్దున్న మీరు సూపర్ స్టార్ అయినా అవుతారేమో ఎవరికి తెలుసు. మీ గోల్ హెల్త్ అయితే కేవలం 5 పుషప్స్తో స్టార్ట్ చేయండి. 2 నిమిషాల సమ్మరీ చదివితే ఒక పుస్తకం మీకు అర్థమవుతుంది. అందుకే ఒక మంచి హ్యాబిట్ని ఐడెంటిఫై చేయండి. మీ డైలీ రొటీన్ లైఫ్లో దాన్ని ఇన్కార్పొరేట్ చేయండి. అయితే ఈ మైక్రో హ్యాబిట్స్లో కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి. ఒక 10 అలవాట్లు పెట్టుకోండి. తెలియకుండా మీరు ఒక డిసిప్లిన్ పర్సన్లా తయారవుతారు. సో రేపటి నుండి మీ మైక్రో హ్యాబిట్ ఏంటి? 1 పుషప్, 1 సెంటెన్స్, 1 సిప్ ఆఫ్ వాటర్.